అయితే మిక్సీ ఆనియన్స్ ఫ్రై చేద్దాము. ఆయిల్ కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ కాబట్టి ఎగ్ ఫ్రై చేస్తాను. మర్చిపోయాను, ఎగ్ ఫ్రై చేయకుండా వేసేసాను. ఇంకా మళ్ళీ టబ్బుకి వచ్చి ఎగ్ వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్స్ ఫ్రై అయిపోయి ఎగ్స్ తీసేస్తాం. తీసేసాక చూడండి కొద్దిగా ఇక్కడ కొద్దిగా లైట్గా వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అవుతుంది. చూడండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూడండి మన పెరుగులోని అన్నీ కలిపి కారం, పసుపు, ధనియాల పౌడర్ అంతా కలిపి దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా మగ్గుతుంది. కారం వేసావా మన ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎగ్స్ కొంచెం జస్ట్ డ్రై ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేస్తాను, ఎక్కువ కాదండి. ఎగ్ బిర్యానీ కొద్దిగా గ్రేవీ దగ్గరికి వేయాలి, ఎక్కువ ఉడికేది కుక్ అయిపోతుంది. చూడండి రైస్ అయితే కుక్ అవుతుంది. కొద్దిగా బిర్యానీ మసాలా, కాజు మసాలా దీంట్లో కొంచెం వేద్దాం, ఎక్కువ కాదు, లైట్గా. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ అయితే ఇంకా కొంచెం చిన్నగా ఉంది. 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, మనైతే కుక్ అయింది 75%. మనమైతే రైస్ తీసేసుకుందాం. వాడుకోవద్దు రైస్. పెద్ద ఎక్కువ కదండి, జస్ట్ లైట్గా ఆయిల్ వేసేసి మనం కర్రీ వండుతామండి. కర్రీ వేసేస్తాం లైట్గా. చూడండి ప్లేట్ రైస్ వేసుకోవచ్చు. కొత్తిమీర చూడండి, మనకి డ్రై ఆనియన్స్ కూడా వేసేసుకొని మన ఎగ్స్ దీంట్లో పెట్టేసుకోవచ్చండి. మన రైస్ మిగతా రైస్ అంతా దీంట్లో వేసేద్దాం. కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ డ్రైడ్ కాస్ట్గా మనకి ఉన్న కర్రీ కూడా దీంట్లో వేసేద్దామండి. పైన ఏం పెట్టారో చూడండి. మనకి ఇది వేసేసుకోవచ్చు. మన బిర్యానీ ఎలా ఉందో బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అండి.